కూరల రుచిని పెంచే గ్రీన్ పేస్ట్ అండి. అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇది నేను చేసిన స్పెషల్ గ్రీన్ మసాలా పేస్ట్. పచ్చిమిర్చి, సోపు, నెక్స్ట్ కొత్తిమీర అనమాట కలిపి చేశాను. ఈ పేస్ట్ ఏ కూరలో వేసినా అద్భుతమైన రుచి వాసన వస్తుంది అనమాట. ఇక్కడ నేనుగా ముందుగా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, అలాగే కొద్దిగా కొత్తిమీర, నెక్స్ట్ కొంచెం సోపు అనమాట. ఇవి ఏంటంటే మనం కూరల్లోని పచ్చిమిరపకాయలు కోసి వేసుకుంటాం కదా, అలా కట్ చేసి వేసుకునే కంట ఇలాగ పేస్ట్ చేసి పెట్టుకోండి. సోపు వల్ల మనకి ఏంటంటే తిన్నది అరుగుదల వస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు అనమాట. ఇప్పుడు పప్పులు అవి వండుకుంటాం కదా, అలాంటప్పుడు కూడా మనకు చాలా బెనిఫిట్ అనమాట. దీనివల్ల ఇప్పుడు అన్నం తిన్న వెంటనే సోప్ తింటారు చాలామంది, మా ఇంట్లో కూడా తింటారండి. అదనమాట. ఈ పేస్ట్ మనం చేసేటప్పుడు ఏంటంటే వాటర్ వేయకూడదు, అస్సలు వాటర్ తగలకూడదు. మనం ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజులు, ఒక 15 రోజుల వరకు ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడే చేసుకోండి చక్కగా నీట్గా. బయట షాపుల్లో కొనేకంట ఇప్పుడు గ్రీను పచ్చిమిర్చి పేస్ట్ వస్తుంది కదా బాటిల్స్ తోటి, కొనుక్కుంటారు కదా లిక్విడ్, అలా కొనుక్కునే కంటే ఇలా పచ్చిమిర్చి పేస్ట్ చేసేసుకొని ఒక బాటిల్ వేసుకోండి. బిర్యానీలో కట్టలు బాగుంటుంది అలాగ వేసుకుంటే. చూసారు, నేను పప్పులో కూడా వేసాను. ఇక్కడ మనం కొత్తిమీర వేసాం, సోపు వేసాం, పచ్చిమిర్చి. ఇప్పుడు మిరపకాయలు వేసాం అనుకోండి, తీసి పడేస్తారు పక్కన, ఇలాగే తినేస్తారనమాట. ఇదే ఎండుమిరపకాయలు అయితే మనకి మోషన్ ఫ్రీగా అవ్వదు, కానీ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకుంటే మాత్రం పచ్చిమిరపకాయలు మనకు మోషన్ ఫ్రీగా అవుతుంది. చాలా మంచి ఆరోగ్యం అనమాట. ఒక్కసారి పేస్ట్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు ఉపయోగకరంగా ఉంటుందండి, మనకి చాలా ఉపయోగం అండి. అయితే ఇక్కడ నేను పప్పు పోపు వేస్తున్నాను చూసారా, ఇక్కడ కూడా నేను మునగాక పోపు వేస్తున్నాను చూసారండి ఎక్కువగాను. అలాగే మనం ఈ ఎండుమిరపకాయలు చూసారా, అవి ఏంటంటే తిన్నంగా కట్ చేసుకుని వేసుకుంటే మన పప్పులో కానీ సాంబార్లో కానీ చాలా టేస్ట్ బాగుంటుందండి. అదొక్క రుచి వస్తుంది మిరపకాయలు. ఎందుకంటే పప్పు ఇక్కడ ఇంగువ, నెయ్యి అన్నీ వేస్తాం కాబట్టి అన్నమాట పప్పు మాత్రం ఇలా చేసుకుంటే. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.